మన దేశంలో సుమారు సంవత్సరానికి 70,000 మంది బాలలు హైపోస్పేడియాస్తో జన్మించి ఎనలేని శోకంలో మునిగిపోతున్నారు. అలా పుట్టడమే కాకుండా ఆపరేషన్ ఫెయిల్యూర్తో సతమతమై మరింత శోకంలో మునిగిపోతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యని ఎదుర్కొనే చక్కటి మార్గాన్ని సరైన సూచనలతో మీ చుట్టుపక్కల ఈ సమస్యతో సతమతమయ్యే వారికి చేరవేస్తారని ఆశిస్తూ ఈరోజు మా బీవీఎం క్రియేషన్స్ నుండి పుట్టుకతోనే మగవారిలో వచ్చే హైపోస్పీడియాస్ అనే ఒక ప్రాబ్లం పైన అనేక సందేహాలని మేము అడగాలని అనుకున్నాం. ఫెయిల్యూర్ అయిండే ఒక వ్యక్తులకు కూడా మనం కరెక్ట్ చేసుకునేదానికి అవుతుందా లేదా అనే అనేకమైన సందేహాల పైన ఈ ఇంటర్వ్యూ చేయదలిసినాం. సార్, మొదటగా హైపోస్పీడియాస్ అనే అది ఏమి? హైపోస్పీడియాస్ అంటే ఏమి అసలు? హైపోస్పేడియాస్ అనేది పుట్టుకతోనే మగపిల్లల్లో జననాంగం అంటే పెనిస్కి వచ్చే సమస్య. ఇది ఒక కంజెనిటల్ ప్రాబ్లం లేదా తయారీ లోపం అనొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. దీని గురించి అవగాహన లేదు జనాల్లో, ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల అసలు దీనికి ట్రీట్మెంట్ అవసరమా, ట్రీట్మెంట్ అవసరమైతే ఏ వయసులో చెయ్యాలి, ఎవరు చెయ్యాలి, ఏ వయసులో చెయ్యాలి, ఎలా చేస్తే దీనికి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, ఎలా ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళు పెద్దయి నార్మల్ మగవాళ్ళుగా చలామణి అవ్వగలుగుతారు. ఖచ్చితంగా సార్. మీరు ఇందాక అన్నారు సార్, హైపోస్పేడియాస్ అనేది జాగ్రత్తలు ఏవి లేవు, ఇది రాకుండా ఉండడానికి జాగ్రత్తలు ఇంతవరకు కనబెట్టలేదు అనే ఒక పాయింట్ చెప్పినారు. అంటే ఇది ఎందుకు వస్తుంది అనేదన్నా ఒక ఐడియా. హైపోస్పేడియాస్ అంటే ఫస్ట్ ఏమిటి అంటే, మగవాడి పెనిస్ అంటే జననాంగం నార్మల్గా ఉంది అనడానికి ప్రమాణం ఏమిటి? ప్రైమరీ ఇష్యూ ఏమిటి అంటే, పుట్టిన పిల్లవాడికి, అప్పుడే పుట్టిన పిల్లవాడికో చంటి పిల్లవాడికి ఇది నార్మల్గా ఉంది వీడి పెనిస్ అని మనం చెప్పాలి. పుట్టిన పిల్లవాడికి వాడి పెనిస్ నార్మల్గా ఉంది అని చెప్పడానికి ప్రమాణం ఏమిటి అంటే, స్ట్రైట్గా ఉండాలి, యూరిన్ అనేది టిప్ నుంచి రావాలి, ముందు నుంచి రావాలి, ధారగా రావాలి. దీస్ ఆర్ ద సింపుల్ ఫ్యాక్టర్స్. అంటే 3 పద్ధతులు ఉంది. మైల్డ్ అనేది ఉంది, సివియర్ అనేది ఉంది, మీడియం టైప్, మోడరేట్ మీడియం టైప్ ఉంది. సో ఏదైనా సరే హైపోస్పేడియాస్ అంటే జనరల్గా ఈ 2 ఉండొచ్చు, లేదా ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రామినెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి వంకర ఎక్కువ ఉండకపోవచ్చు, పెనిస్లో హోల్ మటుకు కింద ఉంటుంది, అది హైపోస్పేడియాసే. కొంతమందికి హోల్ పెద్దగా కింద ఉండకపోవచ్చు, వంకర బాగా ఉంటుంది. ఈ బెండింగ్ అవ్వడానికి కానీ లేదో ఆ హోల్ సర్చ్ చేయడానికి కానీ ఈ హైపోస్పేడియాస్ అనే దానికి ఆపరేషనే మార్గం అంటారా, వేరే మార్గమే లేదా? ఒకసారి హైపోస్పేడియాస్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత బేబీకి ఉంది ప్రాబ్లం అని, దీనికి పెద్ద హైపోస్పేడియాస్ అనేది ఉందో లేదో తెలుసుకోవడానికి రాకెట్ సైన్స్ అక్కర్లేదు. పేరెంట్సే చూసి ఇది అబ్నార్మల్గా ఉందని చెప్పచ్చు, డాక్టర్ చూసి కన్ఫర్మ్ చేస్తారు. ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత వెరీ మైల్డ్ హైపోస్పేడియాస్ ఉంటాయి, కొన్ని వెరీ మైల్డ్. అలాంటి వాటిని మాత్రమే ఏమీ చేయకుండా పర్వాలేదులే అనే అవకాశం ఉన్నది. 99% హైపోస్పేడియాస్కి సర్జరీ ద్వారా కరెక్షన్ అవసరమయ్యే అవకాశమే ఉన్నది. ఎందుకు అంటే, మందులు అనేవి కానీ మిగతా ప్రక్రియలు కానీ ఫంక్షనల్ డిఫెక్ట్స్కి, స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ కాదు. బాడీలో 2 రకాల డిఫెక్ట్స్ రావచ్చు, ఒకటి స్ట్రక్చరల్ డిఫెక్ట్, 2 ఫంక్షనల్ డిఫెక్ట్. స్ట్రక్చరల్ డిఫెక్ట్స్కి సర్జరీయే మార్గం, ఫంక్షనల్ డిఫెక్ట్స్కి మందులతో తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇది బేసిక్గా బాడీ స్ట్రక్చర్ అంటే తయారీ లోపం, ఇది డైరెక్ట్ ప్రాబ్లం విత్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. కాబట్టి దీనికి సర్జరీ మాత్రమే సొల్యూషన్, దీనికి మెడికల్ సొల్యూషన్స్ అనేవి లేవు. సార్, అదేవిధంగా ఈ హైపోస్పేడియాస్ ఒకసారి ఫెయిల్యూర్ అయ్యి 2 సార్లు ఫెయిల్యూర్ అయ్యి 3 సార్లు ఫెయిల్యూర్ అయినా
ఆ పిల్లాడి పరిస్థితి అంతేనా? దాని తర్వాత కూడా మనం ఈ ఆపరేషన్ చేసి సక్సెస్ చేయొచ్చు అంటారా? మీరు ఇలాంటివి ఏదైనా చేసినారా? హైపోస్పీడియాస్ మామూలుగా ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా ఫెయిల్డ్ కేసెస్ అటెంప్ట్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే అవి చాలా కష్టం, ఇంకా చాలా కష్టం. ఖచ్చితంగా దీనికంటే డబుల్ ట్రిపుల్ కష్టం అయిపోతుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ ఖచ్చితంగా చేయొచ్చు. ఫెయిల్ అయిన డెఫినెట్లీ 3 times 3 times కాదు, 4 times కాదు, 5 times ఫెయిల్ అయిన కేసులు కూడా మనం చేయొచ్చు. టెక్నిక్స్ ఉన్నాయి, మేము చేస్తాం కూడా. ఇంకొక సందేహం ఏమంటే సార్, ఇప్పుడు 3 years, 4 years, 5 years, 15 years కూడా ఒకవేళ చేయకుండా ఉండిపోయిండే ఇట్లాంటి ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే మనం చేసి సక్సెస్ అయ్యచ్చు అంటే 15 years, 20 years అయినప్పుడు కానీ? నేను పీడియాట్రిక్ స్పెషలిస్ట్ని, కానీ ఒక్క హైపోస్పేడియాస్ మటుకు నేను పెద్దవాళ్ళలో కూడా చేస్తాను. ఎందుకు అంటే అది మేము ఎక్కువ ఆపరేషన్లు అవి చేస్తాం కాబట్టి పెద్దవాళ్ళ సర్జన్ల కంటే హైపోస్పేడియాస్లో మాకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వయసులో పెద్దవాళ్ళైనా కానీ ప్రాబ్లం పీడియాట్రిక్ ప్రాబ్లం కాబట్టి అది నేను చేస్తాను. సో 29 ఏళ్ల వయస్సు మ్యాక్సిమం నేను చేసిన హైపోస్పేడియాస్ రిపేర్. 29 ఏళ్ల వయసులో అంటే అంతవరకు ఆపరేషన్ జరగలేదు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను హైపోస్పేడియాస్ అనగానే చాలామంది పేరెంట్స్ ఏంటంటే నన్ను అడిగే డౌట్లు ఏంటంటే ఈ పిల్లవాడు పెద్ద అయిన తర్వాత పెళ్ళి సంసారము చేయగలుగుతాడా, పిల్లలు పుడతారా, ఇలాంటి డౌట్లు పేరెంట్స్కి ఉంటాయి సాధారణంగా. ఎందుకంటే పెన్నిస్ ప్రాబ్లం కాబట్టి ఆ డౌట్స్ సాధారణంగా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మోర్ దెన్ 90% హైపోస్పేడియాస్ కేసుల్లో సర్జరీ కరెక్ట్గా జరిగి ఇది హీల్ అయిపోతే పెద్ద అయిన తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే అవకాశం తక్కువ. తక్కువ. ఎస్.